హలో అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో కొద్దిగా కరివేపాకు ఇంకా 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. అందులోనే 3 నుండి 4 వరకు ఉల్లిగడ్డల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవన్నీ కొంచెం సేపు ఆయిల్లోనే వేగనివ్వాలి. అందులోనే 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా కొంచెంసేపు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. అవి పచ్చివాసన పోయాక అందులో మనం కడిగేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని అందులోనే మనం ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. ముందే సాల్ట్ వేయడం వల్ల చికెన్ తొందరగా ఉడుకుతుంది. చికెన్ మొత్తం కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 10 to 15 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ బయటికి తేలింది. అందులోనే ఒక 2 స్పూన్స్ వరకు ధనియాల పొడి, 1.5 స్పూన్ వరకు కారం వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కారాన్ని మగ్గనివ్వండి. దాని తర్వాత ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నానండి. వాటర్ పోసుకొని అది కూడా బాగా కలిసే వరకు కలుపుకొని ఇది కూడా ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదా, మనకి ఆయిల్ అంతా తేలి గ్రేవీ ఎలా వచ్చేసిందో. అందులోనే చిటికెడు గరం మసాలా ఇంకా కొత్తిమీరని వేసుకొని అది కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.